ఆల్రెడీ మీరు ఏం చూడాలని కన్ఫ్యూజన్ తోని ఈ వీడియో చూస్తున్నారు. సో సుత్తి లేకుండా మ్యాటర్లోకి వద్దాం. జాన్ లూథర్ అవైలబుల్ ఆన్ ప్రైమ్. చాలా డేస్ తర్వాత మైండ్ బెండింగ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ వస్తుంది ఈ మూవీ చూస్తే. డ్యూటీ కానీ ఇది మ్యాటర్ కాదని ఫ్యామిలీని కూడా సైడ్ పెట్టి పనిచేసే ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ జాన్ లూథర్. అలాంటిది జాన్ ఫ్యామిలీ అండ్ లైఫ్ ని ఒక కేసు డిస్టర్బ్ చేస్తుంది. ఒక చిన్న బైక్ యాక్సిడెంట్ కేసు జాన్ లైఫ్ ని ఎలా చేంజ్ చేసింది అనేది ఈ మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫుడ్ ఫెయిరీ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇది ఒక బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్. కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మెమోరీస్ ఆఫ్ మర్డర్ నుంచి ఇన్స్పైర్ అయి తీశారు ఈ మూవీ. సీరియల్ కిల్లర్ ఎప్పుడు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతారు. అదే ప్యాటర్న్ ని బ్రూచువల్ గా చూపిస్తారు ఈ మూవీలో. సిటీలో లేడీని అబ్యూజ్ చేస్తున్న సీరియల్ కిల్లర్ ని సిబిఐ ఆఫీసర్ పట్టుకున్నాడా లేదా, ఆ సీరియల్ కిల్లర్ మోటివ్ ఏంది, లేడీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తాడు అనేది స్టోరీ. ఎండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కానీ ఒక్కసారి చూడొచ్చు. హైవే అవైలబుల్ ఆన్ ఆహా. మన తెలుగులో సీరియల్ కిల్లర్ రిలేటెడ్ స్టోరీ కొంచెం తక్కువగానే వస్తాయని చెప్పాలి. అలాంటి ఒక స్టోరీతో వచ్చిన సినిమానే ఇది. మిర్జాపూర్ లో కంపౌండర్ రోల్ చేసిన అభిషేక్ బెనర్జీ, ఆనంద్ దేవరకొండ యాక్ట్ చేసిన మూవీ ఇది. సిటీని మొత్తం భయపెడుతున్న సీరియల్ కిల్లర్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుంటాడు. సీరియల్ కిల్లర్ పట్టుకోవడానికి పోలీస్ చేసే ట్రయల్లో ఆనంద్ దేవరకొండ ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉంటాడు అనేది స్టోరీ. ఇండియన్ ప్రెడేటర్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్డ్ తీసిన కొన్ని వెబ్ సిరీస్ అన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అదే క్రైమ్ లోకి వస్తే అవి చూస్తున్నప్పుడు భయం వేస్తుంది. ఇది నిజంగా జరిగింది అని ఇమేజిన్ చేసుకుంటే వణుకు పుడుతుంది. అలాంటి ఒక డాక్యుమెంటరీనే ఇది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఢిల్లీ బుచ్చరైన చంద్రకాంత్ అనే క్రిమినల్ అసలు ఆ క్రైమ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తను చేసే క్రైమ్స్ అన్ని పజిల్ గా చేస్తాడు. అలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తను చెప్తుంటే నిజాలు విని చెమటలు వస్తాయి. వీక్ హార్టెడ్ జనాలు ఉంటే ఈ వెబ్ సిరీస్ అస్సలు చూడకండి, చాలా బ్రూచువల్ గా ఉంటాయి. స్క్రీమ్ 2022 అవైలబుల్ ఆన్ ప్రైమ్. అసలు థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ కి పరిచయం లేని సిరీస్ ఇది. ఈ సిరీస్ లో అన్ని మూవీస్ చూసేయండి. కీప్ గెస్సింగ్ లాగా ఉంటుంది క్లైమాక్స్ వరకు. ఒక గ్యాంగ్ లో కిల్లర్ హైడ్ అయి ఉంటాడు. వాడు ఒక సైకోపాత్. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎందుకు చంపుతున్నాడు అనేది స్టోరీ. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. బ్యాడ్ సమారిటన్ అవైలబుల్ ఆన్ ప్రైమ్. ఒక సిటీలో డిఫరెంట్ రాబరీ గ్యాంగ్ కి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. దానివల్ల వాళ్ళ లైఫ్స్ అటాక్ లో పడతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనేది స్టోరీ. దురంగా అవైలబుల్ ఆన్ G5. 17 years బ్యాక్ జరిగిన సీరియల్స్ మర్డర్స్ లాగా జరుగుతుంటే ముంబైలో క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ అయిన ఐరా అన్న ఆఫీసర్ ఆపడానికి ట్రై చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో తన లైఫ్ రిలేటెడ్ కొన్ని డార్క్ సీక్రెట్స్ అని తెలుస్తాయి. ఆ సిచ్యువేషన్ ని, కేస్ ని ఐరా ఎలా డీల్ చేసింది అనేది మూవీలో చూడొచ్చు. ఢిల్లీ క్రైమ్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నిర్భయ కేసు మీద బేస్ చేసుకొని తీసిన సిరీస్ ఇది. దీనికి సిరీస్ 2 కూడా ఉంది. 2లో చెడ్డీ గ్యాంగ్ క్రైమ్స్ గురించి ఉంటుంది. సీరియల్ కిల్లర్స్, ఆ సైకోపాత్ అసలు సీనియర్ సిటిజన్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది తెలుసుకొని వాళ్ళని పట్టుకోవడం ఏం చేశారనేది ఈ సిరీస్ లో చూడొచ్చు.